అవ్వండి. ఇవి మాత్రం ఫాలో అవ్వకుంటే మన ఛానల్ సచ్చినా కూడా గ్రోత్ అవ్వదు. మన చిన్న చిన్న యూట్యూబర్ పరిస్థితి ఏందంటే ఇప్పుడు పెడతాం. చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు, అక్క మన ఛానల్ తొందరగా గ్రో అవ్వాలంటే ఏం చేయాలంటే. సో వాళ్ళ కోసం అయితే ఈరోజైతే కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను, మిస్ అవ్వకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసితే అంటే చాలామంది ఈ మిస్టేక్స్ చేయడం వల్ల అయితే వాళ్ళ ఛానల్ అయితే మోనిటైజేషన్ అవ్వట్లేదన్నమాట. సో మన ఛానల్ మోనిటైజేషన్ తొందరగా అవ్వాలన్నా మనం ఈ రూల్స్ని ఫాలో అవ్వాలన్నమాట. చాలామంది అనుకుంటారు అసలు మీ ఛానల్ మోనిటైజేషన్ అయ్యిందా అని. ఎస్ అండి, నా ఛానల్ అయితే మోనిటైజేషన్ అయితేనే నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అంటే నేను ఓన్గా ఫేస్ చేశాను, సో అందుకే చెప్తున్నాను అన్నమాట. లేకపోతే చెప్పకపోవు. నాకు నా ఛానల్ మోనిటైజేషన్ అయింది అండ్ నాకు గూగుల్ నుంచి అయితే పిన్ కూడా వచ్చిందన్నమాట. సో నాకు వచ్చింది. సో మీకు కూడా తొందరగా రావాలని ఒక హోప్తో అయితే షేర్ చేస్తున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో చాలామంది ఇవి పాటిస్తలేరు అన్నమాట. అంటే డైరెక్ట్ అంటే షార్ట్ కానీ లాంగ్ కానీ డైరెక్ట్ అంటే యూట్యూబ్లోకి వెళ్ళేసి పెట్టేస్తున్నారు. అంటే న్యూగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళ గురించి కానీ, అంటే తక్కువ గ్రోత్ ఉన్న ఛానల్స్ వాళ్ళకైతే చెప్తున్నాను. లాంగ్ గ్రోత్ ఉన్న వాళ్ళకి, మంచి గ్రోత్ ఉన్న వాళ్ళకైతే కాదు, ఎందుకంటే వాళ్ళు మన వీడియో చూసే ఛాన్సెస్ ఉండవు. సో వాళ్ళ కోసం అయితే కాదండి. సో తెలియని వాళ్ళ కోసం మాత్రమే. అంటే కొందరు అనుకుంటారు మాకు తెలుసులే, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు అని. సో అట్లాంటి వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయండి. సో నేను కూడా ఇట్లా చెప్తే బాగుంటుందని చాలా రోజులు వెయిట్ చేశాను, చాలా వీడియోస్ చూశాను అన్నమాట, ఎవరైనా ఇట్లా చెప్తారేమో అని చెప్పేసి. అంటే కొందరు అనుకుంటారు కదా, సో ఇట్లా అంటే అరే మనకి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే బాగుంటుంది, ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే బాగుంటుంది అని ఇట్లా అనుకుంటారు కదా. సో వాళ్ళ కోసం అంటే హెల్ప్ అవుతుంది కదా, 1% హెల్ప్ అయినా కూడా బెటర్ అని నేను అనుకోని అయితే షేర్ చేస్తున్నాను. సో మీరు మీ ఛానల్ అయితే మోనిటైజేషన్ అవ్వదు అని టైటిల్ అయితే పెట్టాను కదా. సో ఎందుకు ఏంటిది అనేది కూడా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో అవైతే నేను ఫేస్ చేసిన మెయిన్ ఇంపార్టెన్స్ అయితే నేను చెప్తా. ఇట్లా చేస్తే మన ఛానల్ అయితే తొందరగా గ్రో అయ్యి మనకి మోనిటైజేషన్ అవుతుంది అనమాట. చాలామంది షార్ట్ చేస్తారు, ఫేస్ టు ఫేస్ చూసి మాట్లాడడం, అంటే స్టార్టింగ్లో అందరు కూడా అంతే, మాట్లాడడం రాదు అండ్ ఫేస్ చూపిస్తే జనాలు ఏమనుకుంటారో అనుకుంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకి అంటే షార్ట్స్ పెడతారు, ఏదో ఒక మ్యూజిక్ పెట్టి పెట్టేస్తూ ఉంటారు. సో అవుతాయి, ఛానల్ మోనిటైజేషన్ అవ్వదు అని నేను చెప్పను, అంటే అవుతుంది. కాకపోతే మనం డైరెక్ట్ చూసి మాట్లాడి పెట్టిన వీడియోస్ కొంచెం అంటే తొందరగా మోనిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. చాలామంది ఫేస్ అంటే అనుకోవచ్చు, చాలామంది ఫేస్ చూపించక కూడా మంచి సక్సెస్లో ఉన్నారు, మీరేంటి ఇట్లా చెప్తున్నారు అనకండి. అంటే నాకు తెలిసిందే చెప్తున్నా. నేను కూడా స్టార్టింగ్లో ఫేస్ ఏం చూపించలేదు, డైరెక్ట్ క్లీనింగ్ బ్లాగ్స్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ అట్లా చేసిన. సో అంటే మనకి తొందరగా గ్రో, అంటే ఇప్పుడు మన ఫేస్ చూసిండ్రు అనుకో ఎవరైనా, అరే అంటే ఈమె చాలా బాగా చెప్తుంది కానీ, ఇతను బాగా మంచిగా చెప్తున్నాడు అని కానీ వాళ్ళకి కూడా ఒక ఫీలింగ్ వస్తుంది కదా మన ఫేస్ చూస్తూ, అరే ఈమె రేపు ఏం చేయబోతుంది, ఇంకా చూడాలి ఈ వీడియోస్, అంటే ఇంకా బాగుంటాయేమో ఈమె వీడియోస్ అని ఒక హోప్ వస్తుంది కదా. సో అట్లా మనం ఫేస్ చూపించడం వల్ల సో అంటే వాళ్ళకి కూడా చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ రెగ్యులర్గా కూడా ఫాలో అవుతారన్నమాట. ప్లస్ ఇదొక మిస్టేక్ అన్నమాట, ఇది ఫాలో అవ్వండి. అయితే మీరు ఫేస్ చూపించండి, లేదంటే రియల్ వాయిస్ ఇవ్వండి. అంటే డైరెక్ట్ సాంగ్ పెట్టి చేస్తున్నారు కదా, అట్లా కాకుండా అంటే డైరెక్ట్ మీరు సాంగ్స్ పెట్టండి. కాకపోతే కొంచెం ఒక్కొక్క వీడియోలో రోజు, అంటే కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు కదా. రోజు కనిపించి మాట్లాడి వాయిస్ ఇవ్వాలంటే చాలా కష్టం కదా. సో అట్లా అనుకునే వాళ్ళు ఏం చేయండి అంటే నార్మల్గా మీరు 1 వీక్ ఒకసారైనా మీరు చూస్తూ మాట్లాడండి, లేకపోతే 1 వీక్ ఒకసారైనా మీ వాయిస్ పెట్టండి. అరే మీ వాయిస్ అంటే రెగ్యులర్గా నార్మల్గా అందరూ కూడా షార్ట్స్ పెడుతున్నారు, సాంగ్స్ పెడుతున్నారు, అది కామన్ అయిపోయింది కదా. సో అట్లా కాకుండా మీరు ఏం చేయండి అంటే 1 వీక్ ఒకసారి అయినా మీరు ఓన్ వాయిస్ కానీ అట్లా పెట్టడానికి ట్రై చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఇంట్రెస్ట్గా చూడడానికి కొంచెం వాళ్ళకి కూడా అరే ఈమె వాయిస్ బాగుంది కానీ ఈమె ఎట్లా చూస్తారు కదా. సో అట్లా అదొక మిస్టేక్ చేయకండి. అంటే నార్మల్గా ఖచ్చితంగా మీరు కూడా ఓన్ కంటెంట్ పెట్టండి అండ్ సాంగ్స్ని కొంచెం అంటే పెట్టండి. మీ వాయిస్ కూడా అప్పుడప్పుడు పెడితే బాగుంటుంది, ఎందుకంటే చాలామంది కూడా ఓన్ వాయిస్ కానీ వాయిస్ లేకుండా కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. లేదంటే తొందరగా మనకి గ్రో అవ్వాలి, మనం ఛానల్ తొందరగా మోనిటైజేషన్ అవ్వాలంటే మన ఓన్ వాయిస్ లేదా మనం ఓన్గా కనిపిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. మరి మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. నేను చెప్పేది రైటా రాంగా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి.
అంటే నాకు తెలిసినంత వరకునైతే నేను చెప్తున్నా. మీరేమనుకుంటారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చిన్న వీడియోనే, పెద్ద లెంతీగా నేనేం చెప్పను. నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తున్నాను. అసలు అట్లా అనుకోకండి. అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నాను అంతే. అండ్ ఇది ఒక్కటి నేను స్టార్టింగ్లో చేసిన, నేను ఎప్పటి నుంచి అంటే నేను పేజ్ చేసినవి మాత్రమే చెప్తున్నా. నేను ఎప్పటి నుంచి కనిపించిన వాయిస్ ఇచ్చానో అప్పటి నుంచి నా వీడియోస్ అయితే కొంచెం వైరల్ అయినాయి. అండ్ చాలామంది కూడా కామెంట్ చేశారు, అక్క మీ వాయిస్ కూడా బాగుంది, మీ వీడియోస్ కూడా బాగున్నాయని. అప్పటి నుంచి కొంచెం వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట చూడడానికి. సో అట్లా అన్నమాట. మీరు ఎవరైతే రెగ్యులర్గా షార్ట్స్ పెట్టి సాంగ్స్ పెడుతున్నట్టయితే అప్పుడప్పుడు మీరు రోజు అంటే కొందరు ఈ ఫ్యామిలీలో ఉంటాయి కదా, అరే మీరు కనిపించకుండా చేసుకో అని. ఎవరి ఇంట్లో ప్రాబ్లమ్స్ వాళ్ళవి, వాటికి మనం ఏం చేయలేము. కాకపోతే ట్రై చేయండి, ఏముంది 1 వీక్ ఒకసారి అయినా ఒక్క వీడియోలో నెలలో 2 సార్లు కనిపించడం కానీ, అంటే రియల్ వాయిస్ ఇవ్వడం కానీ అట్లా ట్రై చేయండి. ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఏంటంటే లెంతీ వీడియోస్ పెట్టండి. అంటే తొందరగా మానిటైజేషన్ అవ్వాలంటే ఖచ్చితంగా లెంతీ వీడియోస్, నేను చాలా వీడియోస్లో చెప్పిన అన్నమాట. లెంతీ వీడియోస్ పెట్టండి, తొందరగా మనకి మానిటైజేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ తర్వాత షార్ట్స్కి పెట్టేసి వదిలేస్తున్నాము, అంటే నేను కూడా స్టార్టింగ్లో చేసిన. అంటే అట్లా వదిలేయకుండా షార్ట్స్కి కూడా తమ్నేల్, అంటే షార్ట్స్కి తమ్నేల్ ఏంటి అని కొత్తగా చెప్తున్నారు అనుకోకండి. దాంట్లో కూడా తమ్నేల్ ఆప్షన్ మనము అప్లోడ్ చేయగానే అక్కడ మనకు ఒక ఆప్షన్ వస్తుంది కదా, సో దాన్ని మనం డైరెక్ట్ పెట్టేస్తున్నాం. అట్లా పెట్టేస్తే మనకు వీడియో అంటే చూసే వాళ్ళకి ఎట్లుండాలంటే పైన అంటే మంచిగా ఇట్లా మనం వీడియో అది పెడతాం కదా, పెట్టినప్పుడు అది ఎట్లుండాలి అంటే మనం ఎక్కడైతే వీడియోలో ఒక మంచి మూమెంట్ అనేది ఇట్లా వస్తుంది కదా ఆప్షన్స్ తమ్నేల్కి, ఆ మంచి ఇట్లా క్లియర్గా ఉన్న ఫోటో కానీ ఏదైనా, అంటే మనం కుకింగ్ కానీ ఏదైనా ఫోటో ఇట్లా లైట్గా మంచిగా అది మనం ముందర వచ్చి పెట్టాలన్నమాట. అంటే ఇప్పుడు షార్ట్ అప్లోడ్ చేసినాం, దానికి కొన్ని వైరల్ షార్ట్ ట్రెండింగ్ అని రాసేసినాం, వదిలేసినాం. అట్లా కాకుండా అవి కూడా ఇంపార్టెంటే. సో మనం ఆ ఫోటో పెట్టేదాన్ని కూడా బట్టి ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఫోటో కానీ క్లియర్గా ఫోటో పెట్టినామనుకో, అరే ఇది ఎంత బాగుందేమో అని క్లిక్ చేస్తారనమాట. జనాలు కూడా ఎట్లా అంటే క్లారిటీ ఉండాలి, ఒకటి బాగుండాలి, కొత్తగా ఉండాలి అనేది అని ఆలోచిస్తున్నారు కదా. సో వాళ్ళకి తగ్గట్టుగా మనం నడుచుకుంటే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది అన్నమాట. అండ్ అలా పెట్టాలి ఒకటి. మళ్ళీ షార్ట్స్కి కూడా ఖచ్చితంగా తమ్నెల్ ఇంపార్టెంట్ చెప్పాను కదా, అక్కడ కూడా మనం ఏం రాయాలి, ట్రెండింగ్, వైరల్ షార్ట్, వైటీ షార్ట్స్ అండ్ షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్. ఖచ్చితంగా ఒక 100 వరకు మనకు ఆప్షన్స్ అయితే ఇస్తుంది కదా, అందరికీ తెలుసు యూట్యూబ్ వాళ్ళకి అవి ఇస్తుంది కదా, అవి అయితే ఖచ్చితంగా మనము చెయ్యాలి. తర్వాత టైటిల్ అక్కడ మనము రాసేసాం కదా, తర్వాత డిస్క్రిప్షన్లో కూడా మనం అక్కడేం పెట్టినామో డిస్క్రిప్షన్లో పెట్టేసి ట్యాగ్స్ కూడా మన వీడియోకి సంబంధించింది మొత్తం వైరల్ షార్ట్స్, మన వీడియోలో కుకింగ్ ఉంటే కుకింగ్, చికెన్, నాన్ వెజెస్, కర్రీస్ కానీ ఎక్కడికైనా పూజ కానీ అట్లా వెళ్తాం, అట్లా అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా 100 వరకు ఫిల్ చేసి మనం అప్లోడ్ అయితే చేయాలి. సో ఆ టైమింగ్స్ కూడా ఉంటాయి. సో మనం పెట్టుకున్న టైమింగ్కి అప్లోడ్ చేయాలి. మనము షార్ట్ని 2కి అప్లోడ్ చేసామనుకో, రేపు కూడా 2కి అప్లోడ్ చేయాలి. అట్లా షార్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నా, అంటే లాంగ్ లెంత్ ఉన్న వాళ్ళు కూడా ఒకటే టైమింగ్లో చేస్తేనే సక్సెస్ అవుతాం. అండ్ షార్ట్స్ కూడా అంతే అండి. నావేం 100K 20K పోలేవు ఇప్పటి వరకు. నేను కూడా చిన్న యూట్యూబరే. నా షార్ట్స్ కూడా ఓన్లీ 2K 1K ఒక్కొక్కసారి 5K 10K ఇట్లా పోతాయి అన్నమాట. ఆ షార్ట్స్కి కూడా టైం ఉంటుంది, దానికి కూడా మంచి తమ్నేల్ టైటిల్ ఇస్తేనే మన ఛానల్ అంతే మంచిగా గ్రో అవుతుంది. అండ్ లాంగ్ లెంత్ వీడియోకి డిస్క్రిప్షన్ రాయాలన్నా ట్యాగ్స్ రాయాలన్నా చాలా టైం పడుతుంది కదా. సో అట్లా ఒక ఆప్షన్ చెప్తా మీకు. క్రోమ్లోకి వెళ్ళి మనం ట్యాగ్స్ అని కొట్టి అక్కడ మనం ఏదైతే మన వీడియో దేనికైతే సంబంధించింది ఉందో దాన్ని మనం అక్కడ టైప్ చేస్తే మనకి డిస్క్రిప్షన్లో అవన్నీ కూడా మనకి ట్యాగ్స్ అనేది వస్తుంది. అవి కాపీ చేసుకొని మనం పెట్టాలి. అట్లా పెట్టినట్టయితే ఛానల్ అయితే ఇంకా మంచిగా గ్రో అవుతుంది అన్నమాట. సో ఇవండి షార్ట్స్ కానీ లాంగ్ లెంత్ వీడియోస్ అయితే. ఇవి మనం మంచిగా ట్యాగ్స్, థంబ్నెయిల్స్, మన టైటిల్ ఇవన్నీ కూడా మంచిగా ఇచ్చినాం అనుకో, మన ఛానల్ అయితే తొందరగా గ్రో అవుతుంది అన్నమాట. సో నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే నేను షేర్ చేసిన. మరి నేను ఏదైనా మిస్టేక్ చేస్తుంటే ఐఎమ్ సారీ, అంటే చెప్పంటే సారీ. నాకు తెలిసి నేను ఎక్స్పీరియన్స్ ఉండి చెప్పిన అంతే అండి. నాకు తెలియని విషయాలు అయితే నేను ఏం అబద్ధాలు చెప్పలేదు. నేను అందులో ఉన్నా కాబట్టి నేను ఫస్ట్ స్టార్టింగ్లో నాకు ఇట్లా చెప్పేవాళ్ళు లేరు. సో అనుకోవచ్చు కొందరు అనుకుంటారు మన ఛానల్ గ్రో అయిందిలే, ఎవరికి చెప్తే మనకేం అవసరం ఉంది, ఎవరిదైతే మనది చూస్తే చాలు కదా అన్న ఫీలింగ్ నాకు లేదండి. ఎందుకంటే మనని సక్సెస్ చేసిన ఫ్రెండ్స్ కూడా యూట్యూబ్ ఛానల్ చేసి ఉంటారు కదా, వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళు కూడా మంచిగా గ్రో అవ్వాలి. అండ్ మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలి. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే షార్ట్స్ పెట్టే వాళ్ళకి మనకి అంటే
అంటే వైరల్ సాంగ్స్ అనేది పైననే వస్తుంది, మనం అప్లోడ్ చేసినాక వైరల్ సాంగ్స్ అని వస్తాయి కదా. సో ఆ సాంగ్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇష్టమైన సాంగ్స్ పెడితే తొందరగా రీచ్ అనేది ఉండదు. ఏ సాంగ్ అయితే వైరల్గా ఉందో ఆ సాంగే మనకి అంటే సెర్చ్ చేస్తూ ఉంటారు కదా షార్ట్స్, వాళ్ళకి పైన మనది కనిపిస్తుంది అన్నమాట. అట్లా కనిపించినప్పుడు మనం పెట్టే వీడియోలో ఏ ఫోటో అయితే క్లారిటీగా ఉంటుందో అది ముందర వచ్చేట్టు పెట్టాలి. మంచిగా థంబ్నెయిల్స్ టైటిల్స్ అని మంచిగా ఇస్తే చార్ట్ వైరల్ అవుతుంది. అండ్ లాంగ్ వీడియోలు అయితే లెంత్గా పెట్టండి. అండ్ ట్యాగ్స్ అయితే ఆ క్రోమ్లో అక్కడ డౌన్లోడ్ చేసుకొని కాపీ చేసుకొని పెట్టండి, తొందరగా రీచ్ అవుతారన్నమాట. అండ్ ఇవి అయితే ఫాలో అవ్వండి. ఇవి మాత్రం ఫాలో అవ్వకుంటే మన ఛానల్ వచ్చినా కూడా గ్రోత్ అవ్వదు. మన చిన్న యూట్యూబర్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు పెట్టి ఒక 1 అవర్ అయిందనుకో చెక్ చేసుకుంటాం, అరే మన వీడియో ఎంత రీచ్ అయింది, ఎంతమంది చూసిండ్రు, ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చింది. అది మనకు ఒక వీక్నెస్. అంటే పెద్ద వీడియోస్, అంటే పెద్ద వాళ్ళ వీడియోస్ చూసి మన వీడియోస్ అయితే చాలా చిన్నగా కనిపిస్తాయి. అరే ఎందుకు అబ్బా దేవుడు, అంటే ఎంత కష్టపడి వీడియో ఎడిటింగ్ చేసుకొని థంబ్నెయిల్స్ టైటిల్స్ ఇచ్చి ఇంత కష్టపడ్డాం కదా. పెద్ద వాళ్ళ ఏమో ల్యాక్స్ కేలల్లో పోతాయి, కనీసం మనకు 2000 3000 చూస్తే ఏమవుతుంది, ఇంత కష్టపడుతున్నాం కదా అనుకుంటాము. కానీ ఈ మిస్టేక్సే మనం చేయడం వల్ల మన ఛానల్స్ అయితే గ్రోత్ అవ్వడం లేదు. ఇంకోటి ఏంటంటే మనం ఇంతకు ముందు వీడియోస్ చేసిన ఉంటాయి కదా, సో అవిటిని కాపీ చేసుకొని మన డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వాలన్నమాట. ఇలా ఇస్తే కూడా మన ఛానల్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవి ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు అంటే సక్సెస్ అయితే అవుతారన్నమాట. ఇవి ఫాలో అవ్వకుంటే మనకైతే జన్మలో కూడా చిన్న యూట్యూబర్స్కి ఇవి కనుక మీరు ఫాలో అవ్వకపోతే మన చిన్న యూట్యూబర్స్ అయితే సక్సెస్ కాలేరన్నమాట. అయితే నేనైతే ఖచ్చితంగా చెప్తా. నేనైతే స్టార్టింగ్లో చాలా ట్రబుల్ అయ్యాను, చాలా ఫీల్ అయ్యాను, ఎందుకు మన ఛానల్ గ్రో అవ్వడం లేదు. వేరే ఛానల్స్ అయితే ఇలా పెట్టంగానే రేపు మంచిగా 100K చూస్తున్నారు వాళ్ళ వీడియోస్, షార్ట్స్ ఏమో 20K 15K చూస్తున్నారు, అండ్ సబ్స్క్రైబర్ కూడా ఫాస్ట్గా పెరుగుతున్నారు అంటున్నాం. ఇవన్నీ కూడా చేయకపోతే మనకు కూడా ఎలా గ్రోత్ వస్తుందో చెప్పండి మీరు కూడా. అండ్ ఇవన్నీ చెప్పేది కూడా చిన్న ఛానల్స్ వాళ్ళకే. అలాగే మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నాకు తెలిసిందైతే నేను చెప్పిన ఫ్రెండ్స్, మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఫాలో అవ్వండి, మన షార్ట్స్ని కూడా సపోర్ట్ చేయండి, మన షార్ట్స్ కూడా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నేను లాంగ్ వీడియోస్ చేస్తాను, షార్ట్ వీడియోస్ చేస్తాను, డైలీ వ్లాగ్స్ అండ్ బ్యూటీ టిప్స్ కూడా చెప్తా ఫ్రెండ్స్. సో ఇదండి ఇవాళ మన వ్లాగ్. నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.